హలో ఆల్, వెల్కమ్ టు మూవీస్ ఫర్ యూ మ్యాక్స్. ఈ వీడియోలో మిరాయ్ ట్రైలర్ రియాక్షన్ చేయబోతున్నాం. అండ్ ఇది మనకి ఫస్ట్ రియాక్షన్ వీడియో. సో ఎలా వస్తుంది ఏంటి అనేది నాకు కూడా తెలియదు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇంప్రూవ్ చేసుకుంటాను. అండ్ మీరు ట్రైలర్ చూశాక మీకేమనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ రియాక్షన్ వీడియో అయిపోయాక నాకేమనిపించిందో నేను చెప్తాను. సో లెట్స్ స్టార్ట్. ఈ ప్రమాదం ప్రతి గ్రంథాన్ని చేరబోతోంది. దాన్ని ఆపడానికి నువ్వు మిరాయిని చేరుకోవాలి. నువ్వు అనుకుంటున్న మనిషి అడ్రస్ నేను కాదు. ఈ దునియాలో ఏది నీది కాదు భయ్యా, అన్నీ అప్పే. ఈరోజు నీ దగ్గర, రేపు నా దగ్గర. తెలియకుండా చాలా మంది కోసం నిలబడ్డా. ఇప్పుడు నిన్ను నమ్మే వాళ్ళ కోసం నిలబడు. అసలు ఏం జరిగింది? నా కథ నక్షత్రం, నా ప్రస్తుతం ఊహాతీతం. 9 గ్రంథాలు వాడికి దొరికితే పవిత్ర గంగలో పారేది రక్తం. నువ్వు చేరుకోవలసిన మొదటి లక్ష్యం శ్రీరాముడు నడిచిన త్రేతాయుగంలో పుట్టిన ఓ ఆయుధం. నేను చేయగలనని నన్ను చూడని లోకం నమ్మింది. నాతో లేని నా తల్లి నమ్మింది. ఇక నేను నమ్మటమే మిగిలింది. అహం రణసిద్ధం. జైత్రయ. భయం రణసిద్ధం. ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు. ఇదే మిరాయ్. మిరాయ్ ఈ మహాకార్యం పూర్తి చేయడానికి నీ శక్తితో పాటు నీకు సాయం అవసరమవుతుంది. కూస్ బంప్ స్టఫ్ గైస్. అది వీడియో ఎండ్కి శ్రీరాముడు ఎంట్రీ అసలు మైండ్ పోయింది. విజువల్స్ అయితే టెర్రిఫిక్ ఉన్నాయి. అండ్ మ్యూజిక్ కూడా చాలా 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 బాగుంది. అండ్ September 12th ఒక విజువల్ వండర్. అండ్ మ్యూజిక్ పరంగా, టెక్నికాలిటీస్ పరంగా, అండ్ స్టోరీ పరంగా కూడా. స్టోరీ నాకు తెలిసి ఇది అశోకుడు రిలేటెడ్ స్టోరీ. దానికి కొంచెం మన హిస్టరీ శ్రీరాముడిది యాడ్ చేసి ఒక మంచి స్టోరీ మనకు చూపించబోతున్నారు అని అనుకుంటున్నాను. టాప్ లేయర్ సేమ్ ఉంటుంది. టాప్ లేయర్ ఏంటంటే ఒక యాంటాగనిస్ట్, ఒక విలన్ దేనికోసం వెతుకుతూ ఉంటాడు. దానికోసం అక్కడ ఉన్న ప్రజలను ఇబ్బంది పెట్టడం అది చేస్తూ ఉంటే దేనికోసం ఏంటి, నువ్వే తీసుకురావాలి అని చెప్పి అది హీరోకి చెప్తారు. హీరో సమ్ కారణ జన్ముడో అదేదో ఉంటుంది కదా. సో అలా వెళ్ళి హీరో ఇక్కడ ఒక స్టిక్ అనుకుంటా, అది శ్రీరాముడు రిలేటెడ్ది. సో అది ఎలా చూపించబోతున్నారు ఏంటి అనేది చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాను. లాస్ట్లో శ్రీరాముడి షాట్కి అయితే ఆల్మోస్ట్ గూస్ బంప్స్ వచ్చేసాయి. ఇది చెప్పొచ్చో లేదో తెలియదు కానీ దేవుడిని తేజసజ్జ ప్రజెంట్ ఈ దేవుడు రిలేటెడ్ మూవీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి ఆ దేవుడి క్యామియోస్ని తేజసజ్జ
యూస్ చేసుకున్నంత ఏ యాక్టర్ యూస్ చేసుకోలేకపోతున్నారు. మేబీ తన ఆడియన్స్ పల్స్ని బాగా పట్టేసుకున్నాడు. అంటే హనుమాన్లో సేమ్ అదే, సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆ క్లైమాక్స్ 15-20 మినిట్స్ ఒక ఎత్తు కదా, సేమ్ మిరాయిలో కూడా మేబీ అదే జరగబోతూ ఉండొచ్చు. క్లైమాక్స్లో శ్రీరాముడి ఎంట్రీ ఆల్రెడీ చూపించేశారు, అక్కడ మనకు తెలియదు కానీ ఇక్కడంటే చూపించేశారు. సో దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాను. కాస్టింగ్ కూడా చాలా బాగా సెట్ అయ్యారు అనిపిస్తుంది. బట్ ఒక చిన్న ఇదేంటంటే మంచు మనోజ్ గారు ఓవర్ ద టాప్ యాక్టింగ్ చేస్తారు. అంటే ఒక్క లెవెల్కి కాకుండా దానికి మించి 2 times ఎక్కువ చేస్తారు. ఆ ఎక్కువ చేయడం వల్ల ఆ లౌడ్నెస్ వల్ల అది కొంచెం చిరాకేస్తుంది అనమాట. అది భైరవంలో చూడడం జరిగింది. బట్ ఆ మిస్టేక్ ఇక్కడ జరగకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఒక సెటిల్ పర్ఫార్మెన్స్, ఒక సెటిల్ యాక్టింగ్ ఉంటే బాగుంటుంది. ఓవర్ ద టాప్ లౌడ్ అంటే ఇప్పుడు కష్టం మనం డైజెస్ట్ చేసుకోవడం. సో ఓవర్ ద టాప్ పర్ఫార్మెన్స్, ఓవర్ ద టాప్ డైలాగ్స్ అది కాకుండా నార్మల్ పర్ఫార్మెన్స్ ఉంటే బాగుంటుంది. అండ్ కార్తిక్ ఘట్టమనేని యాక్షన్ పరంగా ఇంప్రెస్ చేశాడు కానీ ఆ స్టోరీ ఎగ్జిక్యూషన్ ఈగల్లో కొంచెం ఫెయిల్ అయింది. బట్ ఇక్కడ లెట్స్ హోప్ ఒక మంచి ప్రోడక్ట్ డెలివర్ చేస్తాడు అనుకుందాం. అండ్ మిరాయి సినిమాని టోటల్ ఇండియా వైడ్గా టాప్ డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సినిమాని. వాళ్ళ హిందీ, మలయాళంలో అండ్ తమిళ్లో, కన్నడలో ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్లో టాప్ డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. లెట్స్ హోప్ తేజ సజ్జాకి హనుమాన్ తర్వాత ఒక పెద్ద బ్లాక్ బస్టర్ రావాలి అని కోరుకుందాం. అండ్ తేజ సజ్జా కాకుండా మంచి సినిమాలు రావట్లేదబ్బా. ఏదో పైన బాగుంటుంది, ఏదో కొన్ని ఎలిమెంట్స్ మిస్ అవుతూ వస్తున్నాయి ప్రతి సినిమాలో. అండ్ మోస్ట్ హైప్డ్ కింగ్డమ్, కూలీ వీటిలో కూడా చెప్పుకోదగ్గ ఏది లేదు. అండ్ అట్ ప్రెసెంట్ టాలీవుడ్లో ఓజీ వస్తుంది కరెక్టే 25th September. బట్ దానికంటే ముందు 2 weeks ముందు మిరాయ్ కొంచెం ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. లెట్స్ హోప్ చాలా బాగుండాలి సినిమా. థియేటర్కి వెళ్ళి ఫుల్ మీల్స్ తిని బయటికి రావాలి అని అనుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, టీమ్ మూవీస్ ఫర్ యూ.